హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం మళ్ళీ ఆడుతున్నాం మైన్క్రాఫ్ట్. సో వీడికైతే ఇదే నేను ఉద్యోగం తీసుకో. ఉద్యోగం ఈ ఉద్యోగం క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చి నేను ఏదో ఆగు. ఇప్పుడు క్రాఫ్టింగ్ టేబుల్ ఉద్యోగం అసలు తీసుకుంటాడా? నా క్రాఫ్టింగ్ టేబుల్ ఇది సరిపోయినా నా క్రాఫ్టింగ్ టేబుల్ మిస్సింగ్. హువా ఇదిగోరా, ఇది ఉద్యోగం తీసుకుంటావా? తీసుకోగా. ఓకే అయితే ఓకే. చిన్న డౌట్ కేసు ఏం లేదు. ఈ రెడ్ బ్లాక్ ఇక్కడ ఎందుకు ఉంది? ఇది ఇక్కడ పై పెడతాం. సో నేనైతే ఆఫ్లైన్లో మైన్ చేశాను. సో నాకైతే కొంచెం కోడ్ దొరికిందనమాట. నేను దాంట్లో పడ్డ మర్చిపోయాను అనమాట. దీంట్లో పెట్టేద్దాం అనమాట. బెడ్ ఇప్పుడు తీసాను అనమాట. ఇదన్నమాట కదా. ఇప్పుడు పడుకోవాలన్నమాట. పడుకోకపోతే బతుకున్నాం అనమాట. నైట్ ఇప్పుడు లేచాం అనమాట. నేను చుట్టూ చూస్తున్నాను అనమాట. నాకు హార్స్ పంది కనిపించాయి అనమాట. నేను బెడ్ ఎరగొట్టాను అనమాట. షెల్కర్ బాక్స్ ఓపెన్ చేసి లోపల పెట్టాను అనమాట. అతో నేను షెల్కర్ బాక్స్ ఎరగొట్టాను అనమాట. ఇప్పుడు నేను పిగ్ వైపు నేర్చుకుంటూ వెళ్ళాను అనమాట. వడ్డలు తీసాను అనమాట. ఎక్కి దాన్ని గుడ్డాను, మళ్ళీ గుడ్డాను, చచ్చిపోయింది అనమాట. చెప్పి నేను పరిగెడతా. జాన్సీనా ఈ నువ్వే కదా అక్కడ గిడి తీసుకో. మీకు విముక్తి ఇస్తున్నాను. వద్దా మీకు విముక్తి? తెచ్చి లోపలికి గొడ్డలతో కొడితే చేస్తాడు. విముక్తిని ఊరికే ఇస్తారా? ఊరికే ఇస్తా అనుకున్నారా? విముక్తి కోసం మీ ప్రాణాలు కావాలి. మేకబ్రో ప్రాణం విముక్తి తీసుకుంటావా? హై విముక్తి పని 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 నిన్ను వదిలేదే. పార్కౌట్ చేస్తావా? ఈ పంది చూడండి, పార్కౌట్ చేస్తుంది. ఏ పంది దొరికిందా? ఓకే గైస్, ఇక్కడికి ఉంది. మనమైతే ఇక్కడే పడ్డాం అనమాట. ఐరన్ కోసం వెళ్ళి. ఓకే ఇక్కడే ఐరన్ దొరికింది. కిందకి వెళ్దామా? వద్దులే, వాటర్ లేదు, బకెట్ లేదు, ఏం లేదు. ఒక బకెట్ చేసుకుందామా గైస్? చెప్పేయండి ఇప్పుడే అట్ట. అదంతా పని, అదంతా నీళ్ళు నింపేస్తా. బకెట్ చేసుకుందామంటే బకెట్ చేసుకుందాం. మనకి యూజ్ అవుద్ది, కానీ సాగకూడదు మనం. చూస్తే బకెట్ పోద్ది కాబట్టి. నేను చాలా ఫుడ్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఫుడ్ సౌండ్ మెయిన్ ప్రయారిటీ. గెంతి కొడితే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. Take it. I beat it. 2 hit. Hey pizza. 2 hit. ఏది చూసి పారిపోయావా? పారిపోయినట్టుంది. ఇదిగో తింటావా? పిజ్జా అయితే చాలా ఫుడ్ కలెక్ట్ చేస్తా. అవును, నేను ఇప్పుడు ఎంత ఆడుతున్నానే. ఇంతవరకు నేను ఫైనాన్స్ చేసుకోవాలి. చూడన్నాను ఇంతవరకు నేను ఫైనాన్స్ చేసుకోవాలి. వాటి మ్యాజిక్ కదా. ఫోర్ క్రియేటివిటీ ఏంటండి తీసుకుందాం. ఒకటి నాకు ఇచ్చి అయిపోయింది. అయిపోయింది. కంగ్రాచులేషన్స్, మన ఫస్ట్ ఫైనాన్స్ నాకు వచ్చింది. ఈ నెలకి ఎపిసోడ్ 2 వచ్చింది మనకు ఫస్ట్ ఫైనాన్స్. ఎందుకో
సో ఓకే, ఇప్పుడైతే ఈ బేబీ విలేజ్రా ఏమలే మాకెందుకు. సో మనమైతే ఈరోజు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. మైనింగ్ చేద్దామా? మైనింగ్ ఎందుకులేండి, నాకు ఐరన్ కావాలి. కేవ్లోకి వెళ్దాం, టార్చెస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే మనం టార్చెస్ చేసుకోవాలి. దానికి మనకు వుడ్ కావాలి, నాకు స్టిక్స్ కావాలి. అన్నీ కన్వర్ట్ చేసేద్దాం. 16 ఇదైతే ఇది సర్కిల్ బాక్స్ ఇక్కడ ఉంది కదా, హెచ్చి ఇంట్లో పెట్టాను నేను పోయి అంతే. ఒక వుడ్ ఉంది సరిపోతుందండి. సో ఇందులో అంత వద్దులేండి, ఒక 10 తీసుకుంటే సరిపోద్ది. 10 సరిపోతాయని నేను అనుకుంటున్నాను టార్చులు. ఆ 10తో ఫస్ట్ కానిద్దాం, సరిపడకపోతే చూసుకుందాం. దేవుడా ఇదే ఎంత పెద్దగా ఉంది. 1 2 3 4 5 6 7 10. దేవుడా 40 టార్చులు ఎందుకు సరిపోతుంది? సూపర్ కొట్టింగ్ ఆపు. సో మనం మైనింగ్ అయితే వెళ్దాము. ఆల్రెడీ నేను కొంచెం మైన్ చేశాను ఆఫ్లైన్లో, చూపిస్తూ ఉండండి. మనకైతే చాలా దానివల్ల చాలా కూల్ దొరికింది. దిస్ ఈజ్ కాల్డ్ ద ఎంట్రన్స్. మనమైతే ఇల్లు కట్టుకోవట్లేదు. ఓకే, నువ్వు సార్లు మైండ్ చేయలేదా? ఓకేలా చేయచ్చా? చేయలే. మనమైతే ఇల్లు కట్టుకోవట్లేదు. ఓకే, నోటి మీద పడుకుంటున్నాం. ఈ విలేజ్ ఏమైనా ఇల్లు చేసుకుందామే. అవునే, కొన్ని రోజులు సర్ప్రైజ్ కోసం ఈ విలేజ్లో ఉంటున్నాం అంతే. ఇప్పుడు జంప్. ఓకే, ఈరోజు అయితే మొత్తం మైండ్లో ఉండిపోవచ్చు మనం. ఇదే నేను కానీ డైరెక్ట్ పూటకు ఫినిష్ చేయలేదు. ఇదే నేను కనిపెట్టిన కేవ్. చూసి చెప్పండి అలా ఉందో. కొంచెం పెద్దగానే కోరుకుంటున్నా, చిన్నదైతే నాకు వెళ్ళి వేస్ట్. ఒక కోలు పైన పెట్టచ్చా? ఇది పెట్టు. లేదు గైస్, అచ్చా వెళ్దామా? వెళ్దాం, కానీ ఇక్కడికి ఎందుకు దొక్కకుండా ఆ టార్చ్ కోసం. నాకు భయం ఉంది గైస్, అంటే ఇంత వీక్లోనే కేక్స్ అవసరమా అన్న ఒపీనియన్. ఇప్పుడు జాంబీస్ కింద వచ్చేస్తే వదులుతానంటే నచ్చాలి గైస్. నాకు అసలు వెళ్ళాలని ఉంది, వద్దని ఉంది. ఫస్ట్ బ్రేక్ చేసి వస్తా. ఇప్పుడు ఏం చేయాలి గైస్? నాకు భయం వస్తుంది. పైకి మనం షీల్ చేసుకుందాం. పై దాకెందుకు? మనం ఇంట్లో ఉన్నామా ఏంటి? ఇక్కడే అంతా చేసుకోవచ్చు మనం. వుడ్ కావాలి, వుడ్ ఏమో మన దగ్గర లేదే. సరిపోయింది. వుడ్ కోసం పైకి వెళ్తున్నాం గైస్, ఇంటి కోసం కాదు. వుడ్ మొత్తం అయిపోయింది కదా, చేసుకుందామన్నా. సర్లేండి, ఇట్ హ్యాపెన్స్. ఒక ఐరన్ వాడాలి కదా, కదే నాకు బాధ. ఒక ఐరన్ ఎంత వాల్యూ. సర్లేండి, ఏం చేస్తాం. నైట్ అవ్వకపోతే చాలు. అమ్మ మార్నింగ్ వెళ్ళే. ఇప్పుడు మనకైతే ఇక్కడే ఉంటుంది, చాప్ చేయాలి. అంతే, ఇంకా తీసుకున్నాం వుడ్. ఏడు ఆ బుల్లడికి చెప్పాలి, వార్నింగ్ వాడికి. పరిగెత్తేస్తున్నాడు, తెలియకుండా చేయబడ్డానికి చచ్చిపోతాడు. ఉన్నది అసలే యాక్స్. ఇది కూడా తీసుకుందాం. ఇక్కడ మాత్రం మైండ్ ఆ నైన్ దంతాలు నేను పడలేదు.
అయిపోయింది. ఓ 33 చాలా వస్తుంది ఇది. ప్రస్తుతానికి ఇంత చాలు మనము షీల్డ్ చేసుకోవడానికి. ఫస్ట్ తీసుకుని పక్కన పెట్టి ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ తీసుకోవాలి. సింగిల్ పీస్ అంతే. మళ్ళీ ఇంక వరకుంటుంది కదా. సో ఒక ఐరన్ ఇక్కడ, కొంచెం ఇక్కడ, కొంచెం ఇక్కడ, కొంచెం ఇక్కడ, కొంచెం ఇక్కడ, కొంచెం ఇక్కడ, అంతేనా? ఓకే, మనకు షీల్డ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఇది ఇప్పుడైతే మొదలు పెట్టాలి. ఇది పెట్టాలి. ఫాస్ట్గా బడ్డీ తీసుకుని కింద పెట్టి పెట్టరా. ఇప్పుడు పెడతాడా? పెట్టవా దీని మీద? ఇప్పుడు పడుకుందాం. గుడ్ నైట్ గైస్. ఓకే, ఇప్పుడైతే మనం మళ్ళీ లేచాం. గుడ్ మార్నింగ్ గైస్. నాకు ఇంతవరకు అయితే నాకు ఎక్కువ మాప్స్ నేను చూడలేదు, చాలా తక్కువ చూసాను ఇంతవరకు. ఆఫ్లైన్లో చూసింది నేను. చచ్చిపోయింది ఎందుకు ఇది? ఏమోలే మనకెందుకు. సో షీల్డ్తో ఉన్నాం. ఇప్పుడు వెళ్దాము. ఇదైతే మైనింగ్ డ్యామ్ అని అడగదు. లక్కీగా లూట్ ఉంటే ఓకే, లేదంటేనే బా అనిపిస్తుంది. లక్కీగా లూట్ ఉండాలని కోరుకుంటే వెళ్తున్నాం మైనింగ్కి. ఈ సౌండ్సే చేసి నాకు నచ్చం, అందుకే నేను ఎప్పుడు మైన్క్రాఫ్ట్ సౌండ్ మొత్తం తగ్గించి పెడతా. ఈ సౌండ్స్ భయపడితే నార్మల్గా అంత భయపడ్డాం అనుకోండి, కానీ ఆ క్రీపీగా ఉంటాయి ఆ సౌండ్స్, పిచ్చిలా ఉంటాయి. నాకు లైటింగ్ లేకపోతే కొంచెం భయం. ఓకే, హంగర్ అయితే మనది అయిపోతుంది, తినేద్దాం. ఇంకా స్వాడ్ పట్టుకుని బయలుదేరినవే. ఇక్కడే కదా చదువుతూ భయపడ్డా. స్టోన్ అంతా ఇక్కడే పెట్టేసుకుందాం. టార్చ్ పెడుతూ ముందుకెళ్దాం. ఐ కెన్ డూ దిస్. లిటరలీ నాకు చాలా భయం వస్తుంది. కేవ్ లక్ ఉంటే ఓకే, నాకు ఎందుకో ఫస్ట్ టైం భయం వస్తుంది. ఇటు సైడ్ అయితే ఏం లేదు. ఓకే, ఇక్కడైతే మన యూస్ఫుల్గా అయితే ఏం లేదు. టార్చెస్ పెట్టుకుంటుంది. క్రీపర్ అది. ఓకే, స్లోగా వెళ్దాం కిందకి నెమ్మదిగా. మళ్ళీ ఇక్కడ ఎందుకు పక్కనే టార్చ్లు వేస్ట్. నాకు వాటర్ సౌండ్ వస్తుంది. ఓ నైస్ ఐరన్. క్రీపర్. షీల్డ్ పెట్టుకుందాం. కొట్టు. చిట్ మ్యాన్. పిచ్చి క్రీపర్ ఐరన్ పోగొట్టింది. నేను ఎందుకు కొట్టకపోయా? ఐరన్ నేను చంపేస్తాను ఈసారి. నాకెందుకు కొట్టకపోవట్లే? అమ్మ డ్యామేజ్. చంపేస్తే బెస్ట్. ఈ క్రీపర్లా హవా ఇదేంటి? మీరు ఏమైనా గ్రూప్ పార్టీ పెట్టుకుంటారు ఇక్కడ? అమ్మాయి అది చచ్చిపోయింది. సరిపోయిందా? నాకు టార్చ్ కావాలి. డైమండ్. అంటూ లెక్కి అనిపిస్తుంది ఈ గేమ్.
ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ ఏం లేదు. అమ్మ ఫస్ట్ డైమండ్స్ గైస్. కొంచెం పైన టార్చ్లు పెట్టుకుంటూ వెళ్దాం. ఇంకా నేను ఇక్కడ ఆఫ్లైన్లో నేను రాలేదు. యూ డోంట్ టచ్ మీ. పోవే రేపు నీ వల్ల నాకు ప్రతిసారి లాసే. ఆ పైన చూస్తున్నాను అనమాట ఇవన్నీ కలిసి. టార్చర్లు తగ్గుతున్నాయి, తగ్గాయి, డైమండ్స్ దొరికాయి. ఇంకా పైకి వెళ్దాం. ఓకే ఇంకా కొంచెం. ఇంక ఇక్కడ స్పాన్ అయ్యి వచ్చినట్టుంది. రెచ్చుతుంది అది ఏమో అంతే. లూట్ మాత్రం అట్లా కొట్టేసింది. ఇంకా మాన్స్టర్స్ ఇక్కడ లేవనుకుంటా. ఇంకా అటు పక్క ఉంది అంటే ఇక్కడ ఏం లేదు. ఇంకా అటు పక్క ఉంది. ఇక్కడ ఇంకా ఉంది గాయస్ కేవ్. అమ్మ తూతూ ఏంటి క్రీపరు నువ్వు అసలు ఎక్కడి నుంచి పడుతుంది? నీకేం తెలుసా నీకు అసలు? జాంబీసా అంటారా? పిచ్చు దేవుడా, లూట్తో పాటు డేంజరస్ కూడా సేమ్ ఉంది కదరా. మన దగ్గర అయితే ఇప్పుడు బో లేదు. రిస్క్ చేయొద్దు లైఫ్. ఇప్పుడు సాగకూడదు. సస్తే అసలు బాగోదు. చావద్దు ప్లీజ్, చావద్దు. గేమ్ పాస్ చేయాలి గైస్. ఓ మై గాడ్ గైస్, సో స్కేరీ. నాకు ఈ విచ్ అంటే చెత్త చిరాకు. ఎందుకే పిచ్చి పోషన్స్ అని మన మీద పడుతుంది. మనం ఇంకా విచ్కి చాలా తక్కువ, మనకి విచ్ చాలా ఎక్కువ. అయితే ఫుడ్ తినేస్తా. నాకైతే బో కావాలి విచ్చిని చంపాలంటే. పోయిందా? పోతే హ్యాపీ. అనవసరంగా అంత దూరం వెళ్ళా. ఐటమ్స్ ఒక్కటి కూడా డిస్పోన్ అవ్వకూడదు. షిట్ మ్యాన్, నేను నా అన్నీ డిస్పోన్ అయ్యేసి నేను ఎలాగోలా తెచ్చుకోవాలి. నా అన్నీ డిస్పోన్ అయిపోతే నేను దేవుడి దగ్గర తెచ్చుకుంటాను వేసి. ఎటు విలేజ్ ఇటే అనుకుంటా. ఎస్ ఇటే. ఫాస్ట్గా వెళ్ళాలి. నా ఐటమ్స్ అన్నీ వాల్యుబులే. నేను చీట్ ఆన్ చేసుకోవాలి గైస్. ఇంకా నేను చీట్ ఆన్ చేసుకుంటాను. కీప్ ఇన్ మెంటీ. ఒక్కటి కూడా డిస్పోన్ అవ్వకూడదు. అన్నీ వాల్యుబులే గైస్. పోతే ఇంకేం చేయలేం. ఆ డైమండ్స్ మైన్ చేసుకోవచ్చు కనీసం. ఇంకా అక్కడ ఐరన్ ఉంది కాబట్టి సరిపోయింది. ఫాస్ట్కి క్రాస్. అక్కడ ఉండకుండా నా ఐటమ్స్ ఉంటే మాత్రం చాలు నాకు.
ఇంకేమొద్దు, ఆ డైమండ్స్ కూడా కావాలనుకోండి అది సైడ్. నాకు భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది ఆ కేవ్ సౌండ్స్ కంటే. అనవసరంగా రిస్క్ చేసా గైస్. పైకి వచ్చి హీల్ అయ్యాకైనా వెళ్ళాల్సింది. అనవసరంగా రిస్క్ చేసా. ఇంకేమైనా ఉంటాయేమో డైమండ్స్. గైస్ ఇక్కడే మన దగ్గర ఏమీ లేవు నా ఐటమ్స్. అన్నీ ఇక్కడే ఉన్నాయి. హ్యాపీ. అమ్మా పోయాయి 2. నా పికాక్స్ పోయింది. షెల్కర్ బాక్స్ ఉందమ్మా, హ్యాపీ. మెయిన్ ఉంది. నా స్టోన్ పికాక్స్, నా స్టోన్స్ వరకు పోయాయి. అది స్టోన్స్ వాడింది, స్టోన్ పికాక్స్ పోయాయి. స్టోన్ పికాక్స్ ఉందా? ఎక్కడ ఉంటుంది అనుకుంటా. ఇక్కడ ఉంది. ఇన్వెంటరీ స్పేస్ లేదా? అమ్మా ఇప్పుడు భయం తగ్గిందమ్మా సార్. ఇంత భయమా? గుండె 300 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తింది గైస్. టార్చ్ లేవి ఇక్కడ. షీల్డ్ పెట్టుకోవాలి. నేను షీల్డ్ ఎందుకు వాడలేదు ఇంతకీ? పెద్ద తప్పు చేస్తే షీల్డ్ వాడకుండా. బిగ్గెస్ట్ మిస్టేక్ ఐ హ్యావ్ ఎవర్ డన్. పోలేండి. నేనైతే ఇంకా డైమండ్ ఐరన్తో చేసుకోవాలి, కానీ ఇక్కడ కాదు, సేఫ్ ప్లేస్లో. సేఫ్గా ఇప్పుడైతే ఇక్కడ ఒక వాల్ కట్టేసుకుంటాను నేను నా చుట్టూరా. ఎందుకంటే మనం క్రాఫ్ట్ చేసుకుంటున్నప్పుడు లోపలికి వచ్చేస్తాయి. లోపలికి అన్ని వచ్చి బ్లాస్ట్ చేస్తుంది దగ్గరికి వచ్చేసి, లేదా చంపేయచ్చు కూడా. ఫస్ట్ స్మెల్ట్ చేయాలి. సో ఇది తీసుకుంది. వుడ్ ఉంది ఎనఫ్గా. ఉందిలే, వుడ్కి అయితే కలపలేదు. సో ఇది ఇక్కడ పెట్టుకొని స్మెల్ చేయాలి వచ్చిన ఐరన్ని. ఇది స్మెల్ట్ అయ్యాక ఒక 3 ఐరన్ స్మెల్ట్ అయ్యాక, అవును ఇది ఇలా ఉంచి ఇది తీసుకుని క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాలి? ఇది బ్రేక్ చేసి ఇక్కడ పెడతా క్రాఫ్టింగ్ టేబుల్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఎందు కదా షెల్కర్ బాక్స్ తీయాలి. షెల్కర్ బాక్స్కి ఇది కూడా తీస్తే ఇప్పుడు షెల్కర్ బాక్స్ ఇక్కడ పెట్టచ్చు. ఇలా పడ్డామంటే ఇప్పుడు ఈ 2 ఐరన్ తీసుకుంటే మొత్తం 3 ఐరన్ వస్తుంది. ఇది 1 ఓకే. ఇంకోటి ఇలా పెట్టి ఏది స్టిక్స్ అంతే. ఓకే మనకు వస్తాయి పికాక్స్. ఇంకా వస్తుంది. ఇంకా ఐరన్ టూల్స్ చేసుకోవాలి, రెంటింగ్ అవ్వదు. ఇందులోకి వెళ్తే అన్నీ వస్తాయి కదా. ఐరన్ యాక్స్ ఒకటి, ఐరన్ స్వాడ్ ఒకటి.
అంతే. ఇప్పుడు యూసేజ్లోకి వెళ్ళాలి. ఇంకా స్మెల్ట్ అవుతున్నాయా? సో నేను ఆర్మర్ కూడా చేసుకోనా? ఆర్మర్ బూట్స్ కావాల్సినంటే ఉన్నాయి, ఆర్మర్ కావాల్సినంత లేదే. షేకర్ బాక్స్లో కూడా 2 ఉన్నాయి, ఇవి కూడా పెట్టేద్దాం. ఆర్మర్ కావాల్సినంత ఉంటే బాగుండేది. ఓకే, ఇంత ఆర్మర్ చేయొచ్చా? ఎంత కొంత 1 2 3 4 5 6 7 లెగిన్స్కి అయితే అంతా పోతుంది. హెల్మెట్ ప్రస్తుతం గోల్డ్ ఉంది, వాడదాం. బూట్స్కి అయితే 4. లెగిన్స్ చేసుకుందామా? ఆ తర్వాత ఇంకా 2 ఉన్నాయి. ఇక్కడ స్టోన్ పెట్టుకుంటా. ఫస్ట్ డైమండ్స్ గైస్. ఇలా మైండ్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. ఇంకా ఐరన్ ఎక్కడ దొరికిందా? ఐరన్ దొరికింది. ఈరోజు ఐరన్ ఆర్మర్ కూడా చేసేసుకుంటా, ట్రై చేస్తా. ఓకే, ఇంకా ఎక్కడైనా అక్కడ ఉంది ఐరన్. ఎస్, ఇంకా అక్కడ ఉంది. నా ఇన్వెంటరీ అయితే ఫుల్ అయిపోయింది. దయచేసి ఎక్కేయాలి ఇప్పుడు. అండ్ బ్రేక్, ఇంకా లోపల పడాలి. అబ్బా, ఇంత భయం అయితే నేను ఎప్పుడు పడలేదు గైస్. 9, ఇంకో 10. ఐరన్ మనం చేసేసుకోవచ్చు అనుకుంటా. ఇదంతా 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 చేసేసుకోవచ్చు. నాకు ప్లేస్ ఇన్వెంటరీలో అవసరం లేని పడేయాలి. అవసరం లేనివి ఇది అవసరం లేదు, తీసుకో. షిట్ మ్యాన్. ఓకే, బూట్స్ చేసుకోలేం కానీ ఇప్పుడు. చెస్ట్ ప్లేట్ లెగిన్స్ మాత్రమే వస్తాయి, పర్లేదు. ఓకే, ఓకే, బూట్స్ చేసుకోలేము అంతే. బూట్స్ హెల్మెట్ ఈ 2 చేసుకోలేం అంతే. చెస్ట్ ప్లేట్ లెగిన్స్ వస్తాయి. 10 వచ్చాయి కదా. దీనికి 1 2 3 4 5 6 7 8. ఇది పడేసి తీసుకోవాలి అంతే. నెక్స్ట్ బూట్స్ కూడా చేసుకోవచ్చు కదా మనం. ఇంకా బూట్స్కి 4 ఉన్నాయి, చేసేసుకుందామా? ఆర్మర్ కంటే ఇంపార్టెంట్ ఏం లేదు అంతే. ఇప్పుడు నేను ఈ సింగిల్గా ఎందుకులే. ఇప్పుడు ఇన్వెంటరీ ఓపెన్ చేసుకుని ఈ చెస్ట్ ప్లేట్ ఎందుకు తీస్తున్నా, ఇది పెట్టుకొని అంతే. ఐరన్ ఆర్మర్ వచ్చేస్తుంది మనకి. హ్యాపీ గైస్. ఇంకా ఇందులో అయితే నేను డైమండ్స్ పెట్టేస్తాను.
నా ఫస్ట్ డైమండ్. ఇంకా వాల్యుబుల్ థింగ్స్ ఏమున్నాయి? అంత వాల్యుబుల్ ఏం లేవు. ఓకే, ఇవి కూడా ఇందులో పెట్టేద్దాం. ఇంకా అవసరం వచ్చినప్పుడే వాడదాం అవి. అవసరం వచ్చినప్పుడు ఏదో ఒక కవర్ తీసుకుని తీసుకోవాలి. ప్రస్తుతానికి అయితే మళ్ళీ వీటికే ఉందాం ఇప్పుడు. అప్పుడే వాడేది మొత్తం. ఇప్పుడు నేను ఇదంతా అరేంజ్ చేసుకోవాలి నీట్గా. ఎందుకు నాకు ఏం చేయలేం, ఇప్పుడు పడేయలేం. సో ఓకే, ఈరోజు అయితే మైనింగ్ చాలు. ఇంకా నైట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి ఇప్పటికే. నైట్ అయిపోయింది. టూ స్ట్రింగ్స్. ఇంకెక్కడే స్లీప్ వేసేద్దామా? యా, ఇంకెక్కడే పడుకుందాం. ఇది ఇక్కడ పెట్టేసి ఓపెన్ చేసి బెడ్ తీసుకుని ఇంకెక్కడే పడుకుంటూ పోదాం. పైకి వెళ్ళాలి, టైం అవుతుంది. ఇంకా ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే మార్నింగ్ అయినట్టుంది. మనమైతే ఇంక పైకి వెళ్ళిపోదాం ఏం లేట్ చేయకుండా. అమ్మా, ఇటు సైడే ఇలా ఉంది, ఇంకో సైడ్ ఉంది. అదైతే ఇప్పుడిప్పుడే వెళ్ళొద్దు, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఫస్ట్ డైమండ్స్ దొరికింది, కానీ మొత్తం టెన్షన్తో దొరికింది. ఇలా దొరుకుతుంది అనుకోలేదు ఫస్ట్ డైమండ్స్. ఇంత టెన్షన్లో అది కూడా. ఇలా అయితే ఏం దొరకాలని ఎప్పుడు అనుకోలేదు. పిల్లజాంబీ అది పరిగెత్తేసి పెట్టండి. పిల్లజాంబీ అయితే అమ్మా, అమ్మ అయితే నేను ఇంకా అయితే పెద్దది అనుకున్నా. నాకు నా మైనింగ్ చూసినట్టు నా మైనింగ్ చూసినట్టబ్బా. ఇక్కడ కదా మర్చిపోతా. ఓ చిట్టు మ్యాన్ పార్కోట్ ట్రై చేశా, ఫెయిల్ అయింది. కానీ మళ్ళీ ఇక్కడే పడ్డా. ఇదంతా వద్దు కానీ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతా. సో గైస్, ఈ ఎపిసోడ్కి అయితే ఇంకా ఇంతే. చాలా లాంగ్ అయితే అయింది, నాకు భయం కూడా చాలా వేసింది. ఇంక ఈ ఎపిసోడ్కి అయితే ఇంతే గైస్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్. టెన్షన్ తట్టుకోలేకపోయినా బాబాయ్.